అందరికి శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్లలో ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్. అయ్యవార్లు కలిసిండ్రు ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారును. మరి అడిగి పోయినాక యాద్ చేసిండ్రా కొండా సురేఖ మేడం పేరును. సెంట్ర సర్కారు మంత్రిని కలిసేదందుకు పోయిండు మంత్రి కిషనాలు. మరి వచ్చేటప్పుడు తెలంగాణకేమన్నా తెస్తాడా అంటుర్రు జనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల శాఖ సత్రోలు ఉన్నదని ప్రజలు ఫైటింగ్. ఏపీ సీఎం చంద్రాల సారు ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో పెట్టిండు మీటింగ్. సర్కారు దవాఖానకు పోయిండు తమిళనాడు సీఎం విజయ్ సారు. ఆడికి పోయినాక అందరు నడుచుకున్నాడు ఆసుపత్రిలో ఉన్న తీరు. ప్రజాప్రభుత్వాన్ని ఏరికోరి ఎన్నుకున్నారట తెలంగాణ రాష్ట్ర జనం. మరి ఎన్నుకున్న ప్రజలకు మలి సర్కారు ఏం చేస్తుందో అంతగానం. యాదగిరిగుట్ట కొత్త పాలక మండలి పెబ్బలంతా పోయి మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సార్ను కలిసిరట. మరి వాళ్ళతో పాటు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా పోయి కలిసిందా, లేకుంటే మంత్రి మేడంకు మాట కూడా చెప్పకుండా కలిసిర్రా అంటే ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. కొత్త పాలక వర్గం పెబ్బలు యాదగిరిగుట్టల స్వామివారికి పూజలు చేసే అయ్యవార్లంతా పోయి సీఎం రేవంతాలు సార్కు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు శాల్వాలుగా అప్పిర్రు. అయ్యవార్లు గోత్రనామాలు అరుచుకొని పూజలు కూడా చేసిర్రు. పాలక మండలి సభ్యులంతా కూడా పోయి ముఖ్యమంత్రి సార్ను కలుసుకుంటా చేతుల చేసే పని పెట్టుకున్నారట. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాలు సారు, యాదగిరిగుట్ట పాలక మండలిని గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు చెప్పక చేయకుండానే మీరే కుద్దుగా చేసిర్రు. అందుకే నా శాఖల ఉన్నోళ్లతో మీటింగ్ పెట్టి అట్టెట్లా చేస్తారని మంత్రి మేడం మనసు చిన్న చేసుకున్నదట. మరి ఇప్పుడన్న మర్యాదతోని కలిసిరు కాబట్టి నిమ్మలం చేసుకున్నదా? అట్లనే అమ్మ మంత్రి కొండా సురేఖ మేడము మరి ఉత్తగున్న కాడ నిత్యకయ్యమన్నట్టు కాకుండా ఇప్పుడన్న యుగురంతో గుళ్ళు గోపురాలను సక్కదనం చేసుకునే పని పెట్టుకోర్రి. కావలసుకొని కయ్యాలు పెట్టుకొని బదనాంగా ఆకుర్రి. ఊకే మంది కాళ్ళలో ఎందుకుంటారు? ఇప్పటి సందాన మంచుగుండుండ్రి అంటుండ్రు. కొండా మేడం అంటే కొండంత అభిమానం ఉన్నోళ్ళు. కమలాపువ్వు పార్టీ మంత్రి కిషనాల సారు పని కట్టుకొని మరి సెంట్ర సర్కారులున్న ఓ మంత్రిని కలిసేది అందుకు పోయిండట. ఇంత కేవలా మంత్రి మరి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సార్ పంపిన ఉత్తరాలకు ఉల్టా సమాధానం చెప్పని మంత్రులల్లా ఎవరన్నా ఉంటే వాళ్ళను కలిసేదందుకు పోయిండా అంటే చూద్దాం పండ్రి. ఢిల్లీలో ఉన్న సెంట్రల్ సర్కారు మంత్రి ప్రహ్లాద్ జోషి సార్ను కలిసి తెలంగాణలో రబీ పంటను కొనుడు ఎక్కువ పెంచాలని ఆయన చెవుల వేసేదందుకు పోయిండట. పువ్వు పార్టీ లీడర్లను ఎంటబెట్టుకొని పని కట్టుకొని మరీ వచ్చిన ఒడ్లు బియ్యము కూడా ఎక్కువ తీసుకునేటట్టు ఇషారా చేయాలని సెంట్రల్ సర్కారు మంత్రిని అడిగిండట. అయ్యా కేంద్ర మంత్రి కిషనాల్ సార్ ఒక ఒడ్లు బియ్యమే కాదు అట్లనే వానకాలం అన్నదాతలకు అందించే ఊరియా సంచులు కూడా ఎక్కువనే పంచుమానుండ్రి. ఒదికు తెలంగాణలో రైతులంతా ఊరియా కోసం రామగోసాలు పడుతుర్రు. యాపుతోని మస్తు తిప్పలైతుందని చాలా బాధపడుతుర్రు. జర ఎగురంతోని మీ పువ్వు పార్టీ లీడర్లు పబ్లిక్కు పనికొచ్చే పనులు ముంగటేసుకొని ఊరియా బస్తాలు ఎక్కువ తీసుకొస్తే ఎండిపోయే మీ పువ్వు ఏర్రల కాడికెళ్ళి చిగురు పెట్టే కాడికి రావచ్చు. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఊరియా బస్తాలు ఎక్కువ ఎందుకు తెప్పియలేకపోతుండ్రు? కేంద్రంలో మీ సర్కారే ఉన్నది కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు చదువుల శాఖను సక్కదనం చేసే పని పెట్టుకున్నాడట. కన్న కొడుకుకం చదువుల మంత్రి లోకేశం సార్తోని ఏం పని అయితే లేదు. చదువుల శాఖ మొత్తం సత్రోలు అవుతుందని సీఎం సారు చదువుల శాఖను సక్కదనం చేయాలనుకున్నాడా అంటే అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పండ్రి. చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు మీటింగ్ పెట్టిండు. మొదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్టళ్లు గురుకులాల్లో ఉండే పిల్లలకు 10% డైట్ ఛార్జీలు పెంచిండనే ముచ్చట చెప్పుకొచ్చిండు. పెంచిన ఛార్జీలు వచ్చే 3 నెలల పరీక్షల నుంచి సురువైతాయని చెప్పుకొచ్చిండట. ఇప్పటి సంది ఏపీలో ఏడైనా హాస్టల్ కాదు గురుకులాలే కట్టాలే, గురుకులాలతోనే పిల్లలకు సకల సౌలతులు ఉంటాయని అనుకొచ్చిండట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బాగా చదివే పిల్లలకు ఉత్తగానే ఉత్తపుణ్యానికే తరిపీది ఇచ్చేటట్టు ఇకమా చెయ్యాలని కూడా చెప్పిండట. అయ్యా సీఎం సారు, ఏపీలో మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి చదువుల శాఖ దినానికింత ఆగమాగని చెందన ఉన్నది. ఎదుగా లోకోద్ధారకుడని మీరు చెప్పుకునే మీ పుత్రరత్నం లోకేశం సారు చదువుల శాఖ బాధ్యతలు ఎత్తుకున్నందుకైతే నిరీ అద్మానం ఉన్నది. కొన్ని సర్కారు బడుల సౌలతులు చక్కగా లేకపోవడే కాదు, ఒంటిపూట పెట్టే బువ్వ కూడా బాగుంటలేదట. కొన్ని బడులనైతే మీ సర్కారు పెట్టే బువ్వ తిని ఫుడ్ పాయిజన్ కేసులు కూడా అయినాయట. ఇప్పుడన్నా యుగురంతో మంచి బువ్వ పెట్టుడే కాదు, చదువులు కూడా చక్కగా చెప్పేటట్టు మీరన్న సౌలతులు చేసి పుణ్యం కట్టుకోరి. ఇంకో ముచ్చట ఏంటంటే కొన్ని ఊర్లలో బడులకు పోయేందుకు తొవ్వలు కూడా సాపులేవట. మిమ్ములు చెప్పమంటే 3 మాటల ముఖ్యమంత్రినైనా విజన్ ఉన్న ముఖ్యమంత్రిని అంటారు. మీకు విజన్ ఉంటే విద్యాశాఖ ఎందుకంత ఇకారంగా ఉంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు ఎవ్వలకు చెప్పక చేయక సర్కార్ దవాఖానకు పోయి చెకింగ్ చేసిండట. ప్రభుత్వ ఆసుపత్రికి అట్లా పోతే ఆడ పనితీరు చక్కదనంగా ఉన్నదా, లేకుంటే పబ్లిక్ను తిప్పలు పెట్టుకుంటా సిబ్బంది ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టు ఎరకైందా అంటే ఆడికే పోయి అరుచుకుందాం పండ్రి. చలో తమిళనాడు.
చెన్నై పట్టణంలో ఉన్న అయనవరంలో సర్కారు దవాఖాన ఉంటే ఆడికి పోయిండు. సంటి పిల్లలకు సేవలు చక్కగానే అందుతున్నాయా, బాలింతలకేమన్నా బాధలు అవుతున్నాయా, యాళ్లకు డాక్టర్లు వస్తురా, పేరుకు చూసినట్టు కాకుండా పని కట్టుకొని మరి మంచిగానే నాడిబట్టి చూసి రోగులను అరుచుకుంటురా అని ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. అటెనకసికి ఇట్లా సంటి పిల్లలను కూడా సీఎం సారు ఎత్తుకొని చిచ్చు కన్నా చింటూ అనుకుంటా మంచిగానే ఆడిచ్చిండు. బుడ్డపిల్లల తానికి వాళ్ళ తల్లుల తానికి ఓవుకుంటా చాలాసేపే మాట్లాడిండు. సర్కారు దవాఖానలు అందుతున్న సేవలు కూడా అరుచుకున్నాడు. అయ్యా సీఎం విజయ్ సారు, మరి ఒక సర్కారు ఆసుపత్రికి పోయి సవలతులు అరుచుకుంటే ఎట్లా? తమిళనాడు రాష్ట్రంలో చాలా జాగాల్లో పబ్లిక్కు తన్లాటలు ఉన్నాయట. ఓ దవాఖానలో సూదులు మందులు ఉంటే యాళ్లకు డాక్టర్లు ఉండరు, ఓ దవాఖానలో యాళ్లకు డాక్టర్లు ఉంటే సూదులు మందులు లేక పరిశాను ఉన్నదట. అసోటి దవాఖానల లిస్టు తయారు చేసి అన్నిట్లలా బాధలు లేకుండా చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజాప్రభుత్వం వస్తుందని నమ్మి ఇందిరమ్మ రాజ్యం కావాలనే ప్రజలు షెయి సర్కారును ఏరి కోరి అనుకున్నారట. కారుకు కాలిచ్చి షెయిల చేతులు కలిపింది కూడా ప్రజాపాలన కావాలనే కానీ ప్రజాపాలన కాదు, ఇది పరిశాన్ చేసే పాలన అని పబ్లిక్కు పరిశాన్ అవుతుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసి రేం కథ అంటే ఈనుండ్రి. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మీ ప్రభుత్వం గురించి మీకు మీరు పొగుడుకోండి. పేదవాడి కష్టాలు తీర్చుతుందని, పేదవాడికి అండగా ఉంటదని, పేదవాడికి భరోసా భద్రత కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 2.5 సంవత్సరాలు అయింది. అయితే వీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక చాలా క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది? ఓ దిక్కు మీ షెయి సర్కారు ఏలువాడిలా తెలంగాణ మొత్తం తెర్లు కాబట్టి ఎల్లే గోంగడి ఏడు ఉన్నదంటే ఈచిన కాడనే ఉన్నది అన్నట్టు ఉన్నది. మళ్ళా క్లారిటీ ఉందన్న వాడి తిరిగి ఇప్పుడు మీకున్న క్లారిటీ ఏందో చెప్పుర్రి. పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇళ్లకి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. అయ్యా మీరిచ్చిన ఇందిరామ ఇండ్లేమో కానీ కొన్ని జాగాల్లో ఇంకా మొదటి విడత కింద రావాల్సిన పైకం కూడా ఇంకా వస్తలేదని కొందరు లబ్ధిదారులు అగమవుతుర్రు. ఇంకో దిక్కు మీ షెయి సర్కారు ఇచ్చే 2వ విడత ఇండ్లు కూడా కొన్ని పల్లెల్లో అరువులైన వాళ్ళకి కాకుండా మీ షెయి పార్టీ కార్యకర్తలకే ఇస్తుర్రని పబ్లిక్కు బాధలు పడుతుర్రు. ఇదన్నా మీకు క్లారిటీగా తెలుసా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పనికి పోయేటోని పక్కకు పెట్టి చెంబు పట్టుకొని లొటపి చెట్ల సాడు పోయేటోనికి సర్ది కట్టినట్టే ఉన్నదట షెయి సర్కార్లా కొందరు లీడర్ల పనితనము. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటే ఎవరో కాదు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లీడరు కడియం శ్రీహరి సారు. కావాలంటే ఈనుండ్రి. అయ్యా ఎమ్మెల్యే సారు, మరి ఇప్పుడు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు మీకు ఏం పంచాది ఉందో జర మంచిగా చెప్పుండ్రి. ఈ మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు, ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా మంచి పరిణామం కాదు. వినరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. అయ్యా కడియం శ్రీహరి సారు, మరి ఎవరికి సమాధానం చెప్పవలసిన పని లేదని అంటుర్రు. ఓ దిక్కు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం శాఖలో ఉన్న కొందరు పెబ్బలను పిలుచుకొని మీటింగ్ పెట్టిర్రట. మరి ఆ మీటింగ్ ఎందుకు పెట్టిర్రు? ఆ ముచ్చటేమన్నా చెప్తారా? నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. ఈయనరా గుళ్ళు గోపురాల ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టింది లేదు, పని మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న గుళ్ళ గురించి అడిగేందుకు పోయింది కూడా తెలియకుండా ఉన్నారని అనుకొచ్చిండు. అమ్మ మంత్రి కొండా సురేఖ మేడం, మరి కడియం సారి చెప్పినట్టు మీకు కరెక్ట్గా అర్థం కాలేదా? మళ్ళా మీరే చెప్పాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. పని కోసం రైతులు పబ్లిక్కు ఏ ఆఫీసులకు పోయినా మొదలు వినిపించేది లంచం. అది ఏ పని అయినా సరే, ఏ ఆఫీస్ అయినా సరే మొత్తానికి లంచాలకు మరిగినరు. కలెక్టర్లకు ఆడికెళ్ళి మొదలుపెట్టి కాంపౌండర్ల దాకా కూడా లంచం 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 అడుగుడేనా. ఇట్లా లంచగొండులు ఎక్కువైనాక కామన్ పబ్లిక్ కష్టాలు ఏడబోతాయి. లంచం ముచ్చట చెప్తున్నాం, మళ్ళీ ఏమన్నా లంచం తీసుకొని దొరికిండు రాయే బాలన్న అంటే దొరికిండు. మహబూబ్నగర్ జిల్లాల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి లంచం తీసుకొని ఏసీబీ ఆఫీసర్లకు అడ్డం పొడుగుని దొరికిండు. ఎన్నెద్దుల కోలే పబ్లిక్ లంచం లంచం అనుకుంటా పీక్క తింటుండో. ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని చేసే పని కంటే లంచం తీసుకునే పని ఎక్కువ పెట్టుకుండాట. అది చూసిండ్రా ఎంత తెలివని ఎడ్డోని లెక్క ఎడ్డి ముఖం పెట్టుకొని ఉన్నాడో చూడుర్రి. లంచం అంటేనే తెలియదు అన్నట్టు పత్తిత్తుకు పైంట్ అంగేసినట్టు కూసున్న ఈయన గారు మహబూబ్నగర్ జిల్లాల సర్వే అండ్ రికార్డ్స్ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తుండట. అయితే భూత్పూర్ మండలంలో ఉన్న ఓ
ఓ ఊళ్ళే మ్యాప్ మొత్తం మంచిగా చేసినందుకు ఒక ఆయన తన లంచం అడిగిండట. అందుకే ఆయన తెలివితోని ఏసీబీ ఆఫీసర్లకు చెప్పేసరికి వెంకరెడ్డి సార్ అసలు రంగు బయట పెట్టి గులాబీ కోటలు ముంగడ పెట్టిర్రు. ఏం లంచగొండులో ఏమో కొలువును అడ్డం పెట్టుకుని అట్లా ప్రజలను వీడిచ్చుడు కంటే ఆ నౌకరికి రాజీనామా పెట్టి ఏదైనా ఎక్కువ లాభం వచ్చే దాంతో చూసుకోవాలి. అట్లా చేయకుండా లంచాలకు మరిగితే ఇట్లనే ఎన్నడో ఓనాడు దొరుకుతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొగులు మీదికి పంపే రాకెట్లుంటాయి చూడుండ్రి. అగో అవిట్లా వరంగల్లా మైక్రో ఆర్ట్స్ అజయ్ సారు ఇక చేసిన బుచ్చి బొమ్మలు పెట్టి పంపుతున్నారట. అగో అంత చిన్న బొమ్మలు అందులో పెట్టి ఎందుకు పంపుతారు? అంతరిక్షంలో ఎవరు ఆడుకునేటోళ్ళు ఉన్నారంటారా? ఏమో అరుచుకుందాం పని. అగో చిన్న సుదిదారం పెట్టే రంధ్రంలో ఇట్లా ఎగురంతో 140 గంటలు కష్టపడి వరంగల్ జిల్లాలో ఉండే అజయ్ కుమారు, సివి రామను, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం బొమ్మలను తయారు చేసిండట. ఇట్లా తయారు చేసిన దీన్ని మైక్రో ఆర్ట్ అంటారట. అందుకే మొగులు మీదకి రాకెట్లా తీసుకుపోతున్నారట. మరి ఈ బొమ్మలు ఎవరు తీసుకుపోతారు, ఏం చేస్తారంటే అజయ్ సార్ చెప్తుండే నుండి. కోట నుండి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ వారు ఒక రాకెట్ పంపిస్తున్నారు. అందులో ఆ శాటిలైట్తో పాటు నేను చేసిన ఒక సూక్ష్మ కళ వెళ్తుంది. అందులో ఒక సూది రంధ్రంలో నేను చేసిన శిల్పాలు సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం యొక్క సూక్ష్మ శిల్పాలు తయారు చేయడం జరిగింది. బంగారం, ఎండి, స్టెయిన్లెస్ స్టీలు, సిరమిక్ పొడి, కార్బన్ ఫైబర్ పొడి వాడుకుంటా చాలా కష్టపడి మైక్రో ఆర్ట్స్ తయారు చేసిండట. ఇట్లా అజయ్ సార్ తయారు చేసిన సూక్ష్మ కళను అంతరిక్షములకు తీసుకుపోవడు చాలా ఖుషిగా ఉంది అనుకొచ్చిండు. ఇట్లా ఒక సూది పొక్కలనే కాదు తతిమ తావుల్లో కూడా బాగానే ఆర్ట్లు వేసిండట. 40 ఏండ్ల కోలే ఇట్లా మైక్రో ఆర్ట్స్ మీదనే ఉంటుండట, మంచి పేరు తెచ్చుకుంటుండట అని వరంగల్లో ఎరుకున్న చాలా మంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నల్గొండ ఎక్స్ రోడ్ పనులు దగ్గరపడ్డాయట. చాలా దినాల సంది పనులు అయితేనే ఉన్నాయి, ఇంకా కూడా సడక్ అందుబాటులోకి వస్తలేదని పట్టణంలో పబ్లిక్ అంటుంటే ఇప్పుడు పనులు దగ్గర పడ్డాయని ఎవరన్నారే బాలన్న, నిబొద్దనే దగ్గర పడ్డాయా అంటే అన్ని ముచ్చట్లు నేను చెప్తా కదా. జిహెచ్ఎంసీ కమిషనరు ఆర్వి కర్ణన్ సారు నల్గొండ ఎక్స్ రోడ్ పనులు ఏడదాకా వచ్చినాయి, ఏం కథ అని మొత్తం కలెదిరిగి చూసిండట. పనులు బిరబిర చేపియాలని ఆఫీసర్లకు గట్టిగానే ఆర్డర్లు వేసిండట. ఆగస్టు మొదటి వారం వరకు పనులు మొత్తం ఒడగొట్టి కొలాయించే కార్యం పెట్టుకోవాలని చెప్పుకొచ్చిండట. ఇంకా మస్తుగానే మాట్లాడి మొత్తం ముచ్చటి నుండి పని కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం పూర్తిగా ఈ పని మీద దృష్టి పెట్టాము. ఎల్ఏ ఇష్యూస్ కూడా పూర్తిగా సార్ట్అవుట్ చేయడం జరిగింది. 620 crores ప్రాజెక్టు, 3.3 kilometers ఇన్క్లూడింగ్ ర్యాంప్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇది. దీనివల్ల చాలా టైం తగ్గుతుంది. 40 to 45 minutes మీరు ఈ ట్రాఫిక్ లో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ చేయాలని ఇప్పుడు 8 minutes లో క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈయనరా ఏడాది కోలే పనులు పరుగులు పెట్టిస్తున్నాము, ఇప్పుడు దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ముసారాంబాగు, మలక్పేటు, దిల్సుఖ్ నగర్ల జరంత ట్రాఫిక్ తిప్పలు తప్పుతుందట. అట్లనే నల్గొండ దిక్కు పోయేటోళ్లకు చాలా నయం అవుతుందట, ప్రయాణాలు అలకగా ఉంటాయట. అయ్యా కమిషనర్ సారు, పేరుకు పనులు చేసినట్టు చూసినట్టు కాదు, జర బందోబస్తుగా ఉండేటట్టు ఒక్కటికి 4 మాటల అరుచుకోండి. ఆయనతో కట్టినాక పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయింది అన్నట్టుగా ఆగల్ల. ఎందుకంటే ప్రభుత్వాలు గుత్తకిచ్చి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు చాలా దగ్గరలా గట్టిస్తే కూలిన సంఘటనలే బొచ్చడున్నాయి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్డు నడిమిట్లా కరెంటు స్తంభం ఉండగానే సడకును అట్లనే సాపుగా పోసిరట. నడి రోడ్డు నడమల స్తంభం ఉంటే తీసేసి రోడ్డు పోయాలే కానీ అట్టెట్లా పోసిరే? అక్కడి రోడ్ల శాఖ అధికారులకు తమాన్ తెలియకనా, లేకుంటే తెలిసినా దానిది కేసుడు ఎందుకో పైసలు దండుగా అని అట్లనే ఇడిచిపెట్టినరా అంటే అరుచుకుందాం పాండ్రి. అవి చూసినరా మూల మలుపు మీద డాంబర్ రోడ్డు నడమల గుడి ముంగట కదా ఉండే ధ్వజస్తంభం లెక్కనే ఉన్నది. ఇంకా దానికి చుట్టూ ఓ డ్రమ్ము కూడా ఉన్నది. అంటే సడకుల శాఖ అధికారుల పనితనం ఎంత చక్కదనంగా ఉన్నదో అర్థమైతలేదు. అందుకే ఇంత మంచిగా ఉన్నాక మేమెందుకు ఆడుకోవద్దని డ్రమ్ముకే వికెట్ల గీతలు గీసి ఇట్లా క్రికెట్ బ్యాట్ తీసుకొని షెండి తీసుకొని వచ్చి ఇట్లా ఆట సురువు చేసింది. అంతటితో ఆగక బడిక్క కూడా ఆడిర్రు. ఇది ఏడనంటే ఏడనో పల్లెటూరురా కాదు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకం పట్నంలో ఉన్న సుభాష్ కాలనీలా. అయ్యా రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు చూసిర్రా, తమరి శాఖలో ఉన్నోళ్ళు ఎంత చక్కదనంగా రోడ్లు ఓపిస్తుర్రో. నడిసడగు మీదనే పోలుంటే టక్కర్లు అవుతున్నాయని అంటుర్రు. దాన్ని వీకిపిచ్చే పని పెట్టుకుంటారా, లేకుంటే మా ఏలువడిలా ఇట్లనే ఉంటుందని అంటారా? మీరే చెప్పాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 రూపాయల సిక్కలు మొత్తం పైలంగా జాపెట్టుకొని బండి కొనుక్కుందామని భద్రంగా పెట్టుకొని సిక్కల సంచిని మొత్తం తీసుకుపోయి ఒక ఆయన బండి కొనుక్కున్నాడట. నోట్ల కట్టలు కూడా గొంచబోయి పైకం ముట్ట చెప్పి బండి తెచ్చుకోవచ్చు. అట్లా చేయకుండా సిక్కలని ఎందుకు తీసుకుపోయిండే? షోరూమ్ వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇద్దామనుకున్నాడు. అయ్యేం కథ అంటే చూడురి.
నల్గొండ జిల్లాలో ఉండే కొండే రఘుపతి అనే ఈయన 10 రూపాయల చిక్కలు పైలంగా జాపెట్టుకున్నాడట. అయితే చాలా దినాల సంధి స్ప్లెండర్ ప్లస్ బండి కొనుక్కుందామని చూస్తుండట. ఇట్లా జాపెట్టుకున్న 10 రూపాయల చిక్కల సంచిని షోరూమ్ కు తీసుకుపోయి టేబుల్ మీద కుప్పబోసిండట. రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ఏకంగా 1,10,000 రూపాయలు 10 రూపాయల చిక్కలు టేబుల్ మీద గుమ్మరిస్తే గంట సేపు షోరూమ్లు ఉన్నోళ్ళు లెక్కబెట్టి రఘుపతికి కొత్త బండి చేతిలో పెట్టిరట. అయితే ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో పొట్టు వైరల్ అవుతుంది. ఎందుకంటే పెద్ద మనుషులు ఏమందరు, పైసలు అనేటి రూపాయి కూడబెట్టి నన్ను జాదు అటెనక సిక్కి నిన్ను జాగుతా అని పైసా అన్నదన్నట్టు రూపాయి కూడబెడితే అవసరాలకు పనిచేస్తాయి. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగ లెక్క పైసలు ఖరాబు చేసుకోవద్దు. మాట పొదుపులా పైసా అదుపులా ఉంటే ఇగో చిల్లర పైసలు ఇట్లా కూడా అక్కెరకొస్తాయని తీరు కామెంట్లు పెట్టుకుంటా వైరల్ చేస్తుంటే మీకు కూడా చూపిద్దామని తెచ్చిన. చూసినాక మీకేమనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యూట్యూబ్లో చూసుకుంటా కొందరు చదువుకుంటారు, అట్లనే కొందరు మంచి ముచ్చట్లు నేర్చుకుంటారు కదా. అయితే హైదరాబాద్ పట్టణంలో బట్టెబాయి గాడు యూట్యూబ్లో చూసుకుంటా ఏం నేర్చుకున్నాడో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు కావచ్చు. అగో ఏం నేర్చుకున్నాడే బాలన్న అంటే మీరే చూడురి. మల్కజ్గిరి కాడ ఆంటోనీ అనేటోడు ఏడాది నుంచి యూట్యూబ్లో చూసుకుంటా వైన్ తయారు చేసి అమ్ముతున్నాడట. 7 రకాల వైన్లు చేసుకుంటా పోలీసులు అబ్గారీ అధికారుల కళ్ళు కప్పి బయట మార్కెట్లు అమ్ముకుంటా పైకం సంపాదించుకుంటున్నాడట. మరి పోలీసులకు ఎట్లా తెలిసిందో ఏమో కానీ ఆంటోనీ కానీ కల్తీ బాగోతాం మొత్తం బరిబద్దలు అయ్యింది. 377 లీటర్ల వైను, 502 సీసాలు వైన్ తయారు చేసే మిషన్లు పట్టుకున్నారట. మొత్తం కలిపి అచ్చరాల 1,50,000 రూపాయల దాకా మాల్ దొరికిందట. ఇట్లా అడ్డమైన కల్తీ వైన్ చేసుకుంటా కాసులు కూడా పెట్టుకుంటుండట. అరే ఎందుకు ఇట్లా తయారై కాలబడుతుర్రో? యూట్యూబ్లో చూసి వైన్ తయారు చేసుడు మీద పెట్టిన మనసు ఏమైనా మంచి వీడియోలు చూసి అవిటి మీద పెట్టినా ఇంత పేరొచ్చు. అట్లా చేయకుండా ఇట్లా చేసే ఆఖరికి పోలీసులకు దొరికే. ఇప్పుడు ఏమాయా చూడు, ఉత్తగా జీవితం ఆగమయ్యే కాడికి వచ్చే. అందుకే వాడుకునే తీరు ఇంటర్నెట్ వాడుకోవాలి కానీ అడ్డమైన పనులకు వాడుకుంటే ఒక్కనాడు కాకపోయినా ఒక్కనాడన్నా బయటపడుతుంది. ఇట్లా పోలీసు కేసుల్లో ఇరికే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఈ వేళ తెచ్చిన ముచ్చట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తానే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పద్ధతికి ఏమన్నా ఉంటే అన్ని.